ఓం శ్రీ మాత్రే నమః. మనకి డిసెంబర్ 2వ తారీఖున పోలిపాడ్యమి వస్తుంది కదా. పోలిపాడ్యమి అంటే ప్రతి ఒక్కరూ కూడా కార్తీక మాసంలో ఏ రోజు పూజ చేసినా చేయకపోయినా, కార్తీక మాసం నెల రోజులు చేయలేని వాళ్ళు, కొన్ని రోజులు మేము చేయలేకపోయాము అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా పోలిపాడ్యమి రోజు అందరూ తప్పనిసరిగా ఈ పూజ అనేది చేస్తారు. అయితే పోలిపాడ్యమి పూజ ఎలా చేసుకోవాలి, పోలిపాడ్యమి రోజు పాటించాల్సిన నియమాలు ఏమిటి అనేది కొన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. శివునికి ప్రీతికరమైన కార్తీక మాసం మరికొద్ది రోజుల్లో ముగియపోతుంది కదా. మరి ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ అత్యంత భక్తి శ్రద్ధలతో శివుణ్ణి పూజించాము. కానీ కొంతమంది పూజించలేని వాళ్ళు కూడా ఉంటారు. ఈ కార్తీక మాసంలో చివరిగా జరుపుకునే పండగ ఈ పోలిపాడ్యమి. కార్తీక మాస అమావాస్య మరుసటి రోజు పోలిపాడ్యమిని మనం జరుపుకుంటాము. డిసెంబర్ 2వ తారీఖున పోలిపాడ్యమి వచ్చింది. డిసెంబర్ 1వ తారీఖున కార్తీక మాసం ముగుస్తుంది. కార్తీక మాసం ముగిసిన మరుసటి రోజునే పోలిపాడ్యమి అని మనం ఆ రోజు ప్రతి ఒక్కరూ కార్తీక మాసంలో ఏ పూజ చేయలేని వారు కూడా పోలిపాడ్యమి రోజున తెల్లవారుజామునే లేచి ప్రతి ఒక్కరూ నదుల్లో దీపాలు వదులుతారు. అలాగే శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకాలు చేస్తారు. అరటి దొప్పలలో దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు. ఈ పోలిపాడ్యమి రోజున 30 ఒత్తులతో దీపాలను వెలిగించాలి. పోలిపాడ్యమి రోజున 30 ఒత్తులతో దీపం కనుక వెలిగించినట్లయితే కార్తీక మాసం నెల రోజుల పాటు శివునికి దీపారాధన చేసినంత పుణ్యఫలితం లభిస్తుంది. ఈ కార్తీక మాసంలో ఏదేని కారణాల చేత పూజ చేసుకోలేని వారు ఈ పోలిపాడ్యమి రోజు ఒక్కరోజు కనుక పూజ చేసినట్లయితే వారికి 1,000,000 రెట్ల పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. కార్తీక మాసం నెల రోజుల పూజల కన్నా కూడా పాడ్యమి రోజు చేసే పూజలకే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. మరి ఇంతటి పవిత్రమైన పోలిపాడ్యమి రోజున శివునికి ఎలా పూజించాలి, 30 ఒత్తుల దీపం ఎలా వెలిగించాలి, అరటి దొప్పల్లో దీపాలు ఎలా వెలిగించాలి, నదుల్లో దీపాలు వదలలేని వారు ఇంటి దగ్గర దీపాలను ఎలా వదలాలి, అలాగే పాటించాల్సిన నియమాలు ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. మనకి డిసెంబర్ 1వ తారీఖు ఆదివారం నాడు ఉదయం 11 గంటల వరకు పాడ్యమి తిథి ఏర్పడి, డిసెంబర్ 2వ తారీఖు సోమవారం నాడు మధ్యాహ్నం 12 గంటల వరకు పాడ్యమి తిథి ఉంటుంది. డిసెంబర్ 2వ తారీఖు మాత్రమే నదుల్లో దీపాలు వదలాలి. డిసెంబర్ 2వ తారీఖు సోమవారం నాడు స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంట్లో పూజ చేసుకోవాలి. ముందుగా ఇంట్లో శివ పూజ చేసుకోవాలి. పోలిపాడ్యమి రోజున బ్రాహ్మీ ముహూర్తంలో ఇంట్లో పూజ చేసుకున్నట్లయితే శివుని సంపూర్ణమైన అనుగ్రహం వారి మీద, వారి కుటుంబం మీద ఉంటుంది. బ్రాహ్మీ ముహూర్తంలో పూజ చేయలేని వారు, ఆ పరిస్థితులు అనుకూలించని వారు ఉదయం కనీసం 9 గంటల లోపు అయినా ఇంట్లో పూజ పూర్తి చేసుకోవటానికి ప్రయత్నించండి. ఇంటి గడపలకు పసుపు రాసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని శివపార్వతుల ఫోటోకి గంధం బొట్టు పెట్టి పువ్వులతో చిత్రపటాన్ని అలంకారం చేసుకోవాలి. అలాగే చిత్రపటం ముందు దీపారాధన కూడా చేసుకోవాలి. పాడ్యమి రోజు విశేషంగా 30 ఒత్తులతో, 30 ఒత్తుల కన్నా 33 ఒత్తులు ఎక్కువ వెలిగిస్తారు. నెల రోజులకి సంకేతంగా 30 ఒత్తులు అంటారు, కానీ ఒక ఒత్తు అటు ఇటుగా 33 ఒత్తులు వెలిగించాలి. ఈ 33 ఒత్తులు పాడ్యమి రోజు వెలిగించటం వలన కార్తీక మాసం నెల రోజుల పాటు శివునికి పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ పాడ్యమి రోజున ముఖ్యంగా ఆవు నెయ్యిలోనే దీపారాధన చేయాలి. లేదా ఆవు పాలతో చేసిన వెన్న ఉంటుంది కదా, ఆ వెన్నతో కూడా దీపాన్ని వెలిగించవచ్చు. మట్టి ప్రమిదలో ఆవు నెయ్యిని పోసి అందులో 30 ఒత్తులు వేసి మీ పూజ గదిలో ఉన్న శివుని చిత్రపటం ముందు దీపం వెలిగించాలి. పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించినా సరిపోతుంది. అసలైతే చలిమిడి, వడపప్పు, పానకం నివేదిస్తే చాలా మంచిది. ఒకవేళ అది వీలు కుదరలేదు అనుకుంటే కనీసం బెల్లం ముక్క అయినా నివేదించవచ్చు. చివరిగా శివునికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకుని 5 ప్రదక్షిణలు చేసుకోవాలి. ఈ విధంగా పోలిపాడ్యమి రోజున ఉదయం సమయంలో ఇంట్లో దీపారాధన చేసుకొని ఏదైనా నది దగ్గరకు వెళ్ళి నదిలో దీపాలు వెలిగించాలి. నదిలో దీపాలు వదిలేటప్పుడు శివుని నామస్మరణ చేస్తూ దీపాలు వదలాలి. శివుని తలపై గంగాదేవి ఉంటుంది కాబట్టి ఈ పాడ్యమి రోజున నదుల్లో దీపాలను గనక వదిలినట్లయితే గంగాదేవి ఎంతో సంతోషిస్తుంది. గంగాదేవి ఆశీర్వాదం మనకి లభించింది అంటే ఆ శివుని ఆశీర్వాదం కూడా మనకి తప్పకుండా లభిస్తుంది అని అర్థం. పోలిపాడ్యమి రోజున నదుల్లో దీపాలు ఎలా వదలాలి అంటే, నదికి వెళ్ళిన వారు తూర్పు దిక్కునకు తిరిగి సూర్యునికి ముందుగా అర్ఘ్యం సమర్పించాలి.
తర్వాత ఒక అరటి డొప్పను తీసుకొని అరటి డొప్పను దైవంగా భావించి పసుపు రాసి కుంకుమ పొట్లు పెట్టి అరటి డొప్పను పూలతో అలంకరించాలి. తర్వాత 3 లేదా 5 గుబ్బవత్తులను పువ్వు ఒత్తిగా తీసుకొని వాటిని ఆవు నెయ్యిలో ముంచి ఆ ఒత్తులను అరటి డొప్పలో పెట్టి ఒత్తులను వెలిగించి నదిలో వదలాలి. నదిలో వదిలిన ఈ దీపాన్ని పోలి దీపం అని అంటారు. పోలి దీపాన్ని నీటిలో వదిలిన తర్వాత 3 సార్లు ఆ దీపాన్ని ముందుకి తోస్తూ నమస్కారం చేసుకోవాలి. అలాగే నదిలో ఉన్న నీటిని గంగాదేవిగా భావిస్తూ నదిలో పసుపు కుంకుమలు అలాగే పువ్వులను వేసి నదికి నమస్కారం చేసుకుని నదిలో ఉన్న నీటిని తలపై చల్లుకోవాలి. నదుల్లో ఇలా దీపాలు వదిలిన తర్వాత ₹1 బిళ్ళను మీ చేతిలో పట్టుకుని మీ మనసులో ఏదైనా కోరిక గనక ఉన్నట్లయితే 3 ప్రదక్షిణలు చేసి ఆ ₹1 బిళ్ళను నదిలో వేయండి. ఇలా చేయటం వలన మీ మనసులో ఉన్న కోరిక తప్పక నెరవేరుతుంది. నది దగ్గర దీపాలు ఎలా వదలాలి, అరటి డొప్పల్లో మనకి దీపాలు నిలబడి నిలకడగా ఉండి వెలగాలి అంటే ఎలా వెలిగించుకోవాలి అనేది నేను ఒక వీడియో చేశానండి. మీకు లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే మనము నదుల దగ్గర దీపాలు వెలిగించేటప్పుడు ఏ నియమాలు పాటించాలి, ఎలా వెలిగించాలి అనేది కూడా నేను వీడియో చేశాను. అది కూడా లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి కావాలంటే మీరు చెక్ చేయవచ్చు. ఈ విధంగా పోలిపాడ్యమి రోజున మధ్యాహ్నం 12 గంటల్లోపు నదుల్లో పోలి దీపాలను వదలాలి. అయితే నదులకు వెళ్ళలేని వారు మీ ఇంట్లో ఉన్న తులసి కోట ముందు దీపాలను వదలవచ్చు. తులసి మొక్కలో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి తులసి మొక్క ముందు ఒక పెద్ద పళ్ళెం పెట్టి అందులో నీళ్లు పోసి మన ఆవు పాదాలు మునిగే అంతవరకు ఉన్నట్లుగా భావించి ఆవు గనక కాలు ఆ పళ్ళెంలో పెడితే ఆవు పాదం మునిగేటట్లుగా నీళ్లు పోసి ఆ నీళ్లల్లో పసుపు కుంకుమలు పూలు అలాగే ₹1 నాణ్యాలు వేసి అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి వాటిని నీటిలో వదిలి నమస్కారం చేసుకొని నీటిని తల మీద చల్లుకోవాలి. ఎందుకంటే గంగా 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 అనుకుంటూ ఆ నీటిల్లో గంగాదేవిని ఆవాహన చేసిన తర్వాత దీపాలను వదలాలి. ఈ దీపాలు కొండెక్కిన తర్వాత పళ్ళెంలో ఉన్న నీటిని ఎవరూ తిరగని ప్రదేశంలో పారబోయాలి. కనీసం అవకాశం లేదు అనుకునేవారు కనీసం షింకులో అయినా పోసి నీళ్లు వదిలేయాలి. ఈ విధంగా పోలిపాడ్యమి రోజున నదుల్లో దీపాలు వెలిగించి సాయంత్రం సమయంలో శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఉసిరి దీపం కానీ 365 ఒత్తుల దీపం కానీ వెలిగించి శివుణ్ణి దర్శించుకున్నట్లయితే ఈ కార్తీక మాసంలో మీరు చేసిన పూజలకు 1,000,000 జన్మల పుణ్యఫలితం అనేది లభించడంతో పాటు ఆ శివుని యొక్క సంపూర్ణమైన అనుగ్రహం మీ మీద మీ కుటుంబం మీద ఉంటుంది. అలాగే ఈ పోలిపాడ్యమి రోజున శివాలయానికి వెళ్ళిన భక్తులు శివాలయంలో ఉన్న నంది కొమ్ముల మధ్య శివుడిని దర్శించి నంది చెవులో మీ కోరికలను కనుక చెప్పుకున్నట్లయితే మీ కోరికలు నేరుగా శివుని పాదాల చెంతకు చేరుతాయి. ముఖ్యంగా ఈ పోలిపాడ్యమి రోజున ప్రతి ఒక్కరూ ఏకభుక్తం చేయాలి. అంటే ఉదయం గనక భోజనం చేసినట్లయితే సాయంత్రం చేయకూడదు. ఉదయం గనక భోజనం చేయకుండా ఉన్నట్లయితే సాయంత్రం భోజనం చేయాలి. అట్లా ఒకేసారి భోజనం అనేది చేయాలి ఈ పాడ్యమి రోజు. ఆ విషయం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఈ రోజున చేసే ఉపవాసాలకు కూడా చాలా పుణ్యం ఉంటుంది. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఈ పోలిపాడ్యమి రోజున నీటితో కానీ ఆవు పాలతో కానీ శివునికి అభిషేకం చేసినట్లయితే ఆయన ఆశీర్వాదంతో మనకి ఉన్న ఆర్థిక కష్టాలన్నీ దూరమైపోయి జీవితాంతం అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. అప్పుల సమస్యలతో బాధపడేవారు కూడా ఈ పాడ్యమి రోజున రావి చెట్టు కింద ఒక నెయ్యి దీపం కనుక వెలిగించినట్లయితే అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి. ఈ విధంగా పోలిపాడ్యమి నాడు దీపాలు వదిలిన వారు ఖచ్చితంగా పోలిపాడ్యమి కథ అనేది వినాలి. పోలిపాడ్యమి కథ నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.